నేనేం తక్కువ నాకేం తక్కువ అని నలుగురు నేసుకుని తిరుగుతున్నాడు ఈ మధ్యన. ఇప్పుడు కీచమన్నాడు. కౌసుడు తెలుసా? అనుమానం వస్తే చాలా చంపేసేవాడంట. గాడిపనే చాలా ఈజీ చిన్నపిల్లలు. నాకు ఇంటికోవడం ఈదుకోవడం ఎప్పటికి పూర్తోవాలి ఈ సంహారం. పైకింత పచ్చగా కనబడే ఏరియాని సెన్సిటివ్ ఏరియా అని ఎందుకంటే ఇప్పటికి అర్థమైంది ఎస్ఐ. ఏంటో ఇప్పటికే ఏంటో బ్లడ్ గ్రూపులు, ఏ గ్రూపు, ఓ గ్రూపు, బి పాజిటివ్, ఏంటో ఆ సబ్జెక్ట్ ఏంటో ఇప్పటిదాకా అర్థం కదా ఏంటో. కానీ ఇదిగా ఇక్కడ పోయేలా ఉంటే కొంచెం గోమూత్రం చల్లేయండి. మీకు పుణ్యం, అడిగి పుణ్యం. అలా ఎంత పలికింది? కర్నూలు ఉల్లిపాయరేటు తక్కువ లేదు అక్కడ. కుర్రాడంటే ఇలా ఉండాలి. కామ్గా ఎంత పని చేసుకుపోతున్నాడు చూడండి. ఒక మాట ఎక్కువ మాట్లాడు, ఒక మాట తక్కువ మాట్లాడు. ఒక్కొక్కడు ఉంటాడు ఓ మాటలు. ఎందుకు వచ్చిన మాటలో అతనికే తెలీదు. అబ్బే కుర్రోళ్ళు అందరూ చాలా తేడా అండి. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా అందరూ ఇంజనీర్లే. కష్టపడి ఊళ్ళోంచి పని చేయడం తెలదు కానీ నెలకు 30,000 రూపాయలు జీతం కావాలి ఏదో వాళ్ళకి. ఒక్కొక్కరిని ఉల్లిపాయలు బత్తాయి నాకు ఇచ్చినట్టే అప్పుడు వస్తారు దారిలోకి. అందరికీ అన్ని ఇవ్వడండి భగవంతుడు కూడాను. అన్నీ చూస్తుంటాడు. స్నేహితుడిని మాత్రం ఇస్తాడు. ఇదిగో నాకు ఈయన ఇచ్చినట్టు మా వాడికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు. ఈవేళ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన ఇక్కడ వదిలేశాను. లేకపోతే ఎప్పుడో బెంగళూరు పంపించేసేవాడిని. పంపించండి. నాలుగు మంచి మాటలు చెప్పేవాడు లేడు, వినివాడు లేడు. ఊరుకోండయ్యా. ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుందో తెలియటిల్లా. పొద్దున్న లేవగానే ఆడితో పడితే తిరిగే వయసు వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి. ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చి చేస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు, పోన్లేరా బాబు జాగ్రత్తగా ఉండండి మనం అంటాం. అంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా? ఎందుకే అబ్బాయిలు అలా చూస్తున్నారు? ధైర్యం లేక ఓ 10 సార్లు చూస్తే భయం పోతుందని పదే చూస్తుంటారు. అసలు చూడకుండా ఎవడూ ఉండడేమో. నిజంగా ధైర్యం ఉన్నవాడు, గుండెల్లో ప్రేమ ఉన్నవాడు ఒక్క చూపు చూస్తే చాలు జీవితం అక్కడే దొరుకుతుంది. ఒక్క నిమిషం. ఇంకెందుకు వెళ్ళు. గోడలేంటారు బాబు, ఎంత ఎత్తి కట్టారు? నీకోసం కట్టారు. ఈరోజు కొటేషన్ ఏంటంటే అదిగా టైంతో అవ్వకపోవడం. పరిగెట్టలేదు రోయ్, నీకోసమే ఆగింది. ఇంకెవరు దొరకలేదు వీడికి. పోయి మున్సిపల్ చైర్మన్ తమ్ముడు కూతురు తప్ప చూడేలా మెలికి తిరిగిపోతాడు. ఒక అమ్మాయి మన అంక చూస్తే చాలు ఎంతకెంత తగ్గించేస్తాడు ప్రతి ఓడును. ఎవరైనా ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయినే కాదు, అమ్మాయి జీవితంలోకి వచ్చి అబ్బాయిని కూడా చూడడం నేర్చుకోవాలి. చూసిన ప్రతి అమ్మాయి పక్కన మనమే ఉండాలనుకుంటే అంతకంటే దరిద్రం లేదు. ఒకవేళ ఉండాలనుకుంటే మనకు చాలా ఉండాలి. ఇది సరిపోద్దా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. కోసింది చాలు కానీ దిష్టి తీస్తాను. రావే రావే, నువ్వు తొందరగా రాకపోతే దీనికి తీసేస్తాను. ఇంకెంతసేపు? సరే. అమ్మో 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 అమ్మో, ఎంత దిష్టి ఎంత దిష్టి. ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఎవరి కళ్ళ కావు, అన్ని అబ్బాయిల కళ్ళే. నెక్స్ట్ నీ దగ్గరికే వస్తున్నాను. ఒక చుక్కే పడింది, పోనీలే.
మన అనేటప్పటికి మీకు ఎంత ఫీలింగో మాకు తెలుసు కదా సార్. ఆ టైపు కుర్రోడు మన వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడంటండి. దాంతో మన వాళ్ళు ఏదో సరదాగా ముట్టుకుంటే చచ్చిపోయాడంటండి. అదేదో మీరు కొంచెం చూసి పెట్టి మరి మీరున్నారన్న ధైర్యం మాకు ఉంటది అనుకోండి. కానీ ఒక మాట మీద చెప్తే బాగుంటుంది సార్. వస్తాం సార్. అలాగే నమస్తే అండి. నమస్తే అండి. బయలుదేరు. కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది పెద్ద నాన్న. అన్నయ్య కాలేజీలో అంతా ఓకేనా? ఆ ఓకేగాకే ఉందండి. కాలేజే మంద కదా. అయినా ఎవరేమైనా అంటే పళ్ళు కొట్టడానికి మన కుర్రోళ్ళందరూ ఉన్నారు కదా. చదువుకి ఎలా బేసిక్స్ ఉండాలో జీవితానికి కూడా అన్నిటికీ బేసిక్స్ ఉండాలి. అసలు మన మనసు ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలం, దాని మీద న్యూటన్ నియమం వాడాలా, పాస్కల్ సూత్రం వాడాలా? ఒకవేళ మనం కరెక్ట్గా ఉన్నా ఇంకెవడన్నా వచ్చి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే ఆడి నా అభ్యంతరం ఏంటి, గరిబినవేంటి? అసలు ఆడి భవిష్యత్తుని పుటాకార దర్పణంలో చూడాలా, కుంభాకార దర్పణంలో చూడాలా? తెలుసుకోవాలి. చూడగానే తెలిసిపోవాలంతే. లేకపోతే చదువుకు పరమార్థం ఏముంటది? అర్థాలు పరమార్థాలు చూసుకుంటూ కూర్చుంటే పెళ్లిళ్ళు ఆగుతాయా? చదువు అయ్యే టైంకి చక్కగా పెళ్లిళ్ళు ప్లాన్ చేస్తేనే చాలా బాగుంటుంది. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్నే చేసుకుంటా, ఇంకెవరిని చేసుకోను. నేను ఫిక్స్ అయ్యాను అంతే. అదేంటి? ఏమ్మా నీకు కూడా అట్లాంటిది ఏమైనా ఉందా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, నేను అన్నే చేసుకుంటా. తేడా వచ్చి ఎక్కడ రావాలి? చెప్పే మరి నువ్వు చెప్పవే. మాట్లాడుకురికే మన క్వార్టర్ మనకు వచ్చేది కానీ. భారతదేశం స్లో అని చెప్పింది. Saddam Hussein was arrested by Americans and Americans are claiming they're saving the world from dictators. International joke. ప్రపంచ దేశాలన్నిటికంటే భారతదేశం గొప్పది. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఎవరు రాత్రుల్ని రాత్రుల్లా గడపరు. వెలుగుల్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చుక్కల్ని చంద్రుడిని మళ్ళీ మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ కుర్రాళ్ళు ప్రేమకిచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. ఒక అమ్మాయి కోసం ఇన్ని గంటలు ఆలోచించే దేశం ఎక్కడైనా చూసారా? రొమాంటిక్ ఇండియా. ఇక్కడ తీర్పు తొందరగా చెప్పరు, తొందరగా న్యాయం జరగదు. కానీ ఈలోగా జీవితాన్ని నేర్పేస్తారు. పట్టుబడితే కర్మం అంటారు, లేకపోతే తెలివి అంటారు. మనిషి మారేలోగా మాట మార్చేస్తారు. దానికి ఒకటా రెండా 14 ప్రాంతీయ భాషలు, వందలాది లిపిలేని భాషలు. ఎవడికి నచ్చిన భాషలో వాడు తిట్టుకోవచ్చు. ఫ్రీ ఇండియా. ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం పూజగది. అందుకే ఇక్కడ చెప్పులతో నడవటం మహాపాపం. స్పిరిచువల్ ఇండియా. సిగరెట్ ఉందా? అన్నం పెట్టమంటే ఎవరూ పెట్టరు, కానీ సిగరెట్ ఇస్తారు, మందు పోస్తారు, తొందరగా మోక్షానికి దారి చూపిస్తారు. కానీ అక్కడక్కడ ఆచితూచి అడిగేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునే కుర్రాళ్ళు ఉన్నారు. ఇక్కడితో ఈ రోజుని విసిరేద్దాం. గుడ్ నైట్ ఇండియా. గుడ్ నైట్. ఎక్కువ చదివేసి ఇలాగ అయిపోయాడంట. చదువు మరీ ఎక్కువ చదివేసిన చాలా ప్రమాదం తెలుసా నీకు? రండి, లేట్ అవుతుంది సినిమాకి. ఇది సెలెక్ట్ చేసేసరికి ఇంటర్వెల్ అవుతుంది. నువ్వు పద, మేము వస్తాం. గాంధర్వ పట్టు. అవును, ఏమండ్రా? బ్రదర్స్ పట్టు ప్రపంచంలో చేసిన సరికొత్త సృష్టి గాంధర్వ పట్టు. సంబంధమైన వైదిక పట్టు సౌభాగ్యాన్ని తనతో కాలేజీలో మాట్లాడాడు కదరా? అవునరా, ఇక్కడ కూడా తన కోసం వచ్చి ఉంటాడా? ఆడు సినిమాకి వచ్చి ఉంటాడరా. ఇది అలాగే మనకు అనుమానం వచ్చినా పట్టించుకో. తర్వాత ఎప్పుడో కమ్ములుగుద్ది, అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడే 2 పీకెత్తే అసలు దేనికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అర్థం అవుతుంది.
రేయ్ నువ్వు ఆ అమ్మాయి కోసం వచ్చావు కదరా? అదేదో తన్నే అడుగు, నీకే తెలుస్తుంది. అమ్మాయి ఎక్కడ